తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును ప్రభుత్వం సభలో చర్చకు పెట్టనుంది. సభలో ప్రవేశపెట్టడానికి ముందు సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులను మంత్రివర్గం ఆమోదించనుంది. ఈ రెండు నివేదికలపై కేబినెట్ చర్చించి ఆమోదించిన తర్వాత వీటిని అసెంబ్లీ మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కేబినెట్ సమావేశానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో మంత్రులు, సీఎం అంతా కూడా కేబినెట్ సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో ఈ సమావేశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏకసభ్య కమిషన్ ఇప్పటికే కూడా కేబినెట్ సబ్ కమిటీకి కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఈరోజు కేబినెట్లో పెట్టబోతున్నారు. బీసీ కులగణనతో పాటు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఈ రెండు అంశాలు కూడా కేబినెట్లో పెట్టబోతున్నారు. ఈ కేబినెట్లో ఈ మంత్రివర్గం అంతా కూడా దీనిపైన డిస్కషన్ చేసిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వీటిని అసెంబ్లీలో పెట్టి వీటి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ఇప్పటికే బీసీ కులగణనకు సంబంధించి ఏ వర్గాల వారికి ఎంతవరకు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆ వివరాలు బయటపెట్టింది. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏం చేస్తే ఎస్సీ వర్గీకరణ ఫుల్ఫిల్ చేయొచ్చు అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపైన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన సబ్ కమిటీ దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్, రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలోనే ఏకసభ్య కమిషన్ వేయాలి. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సజెషన్ను ప్రభుత్వం పాటించాల్సి ఉంటుందని చెప్పేసి సబ్ కమిటీ అభిప్రాయపడింది. అందులో భాగంగానే ఏకసభ్య కమిషన్ కూడా వేసింది. ఏకసభ్య కమిషన్ కూడా నిన్న మంత్రివర్గ ఉపసంఘానికి ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన నివేదికను ఈరోజు కేబినెట్లో పెట్టబోతున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశానికి రెండు అత్యంత కీలకంగా భావిస్తుందని చెప్పుకోవచ్చు. వీటిని ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 2nd వీక్లో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద మార్చి మొదటి వారానికి సంబంధించి వచ్చే వరకు లోకల్ బాడీ ఎన్నికలు అన్నిటి కూడా పూర్తి చేయాలని ఒక ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకల్ బాడీ గడువు ముగిసి కూడా ఇప్పటికే ఏడాది పూర్తవుతుంది కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే కులగణనకు సంబంధించి అంటే బీసీ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపు కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వీటి అన్ని అంశాలకు సంబంధించి రిజర్వేషన్ల అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ రెండు అంశాలకు సంబంధించి అసెంబ్లీలో డిస్కషన్ చేయబోతున్నారు. అసెంబ్లీ అయితే 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత వీటిపైన కూడా కులంకషంగా డిస్కషన్ చేయనున్నారు. హరీష. ప్రతాప్, ఇక్కడ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీన్ని ఏ విధంగా అధిగమించనున్నారు? గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సందర్భంగా వచ్చిన డాటాకు సంబంధించి కానీ ఇప్పుడున్న డాటాకు సంబంధించి వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా కొంతమంది దీనికి సంబంధించి అపోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. బీసీ సంఘాలకు సంబంధించిన కానీ ఇంటెలెక్చువల్స్ కానీ దీనికి సంబంధించి దాదాపు 21 లక్ష జనాభా తగ్గిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన డాటా అయితే బయటికి పెట్టలేదు కాబట్టి ఆ డాటాని ఇప్పుడు ఏమన్నా అసెంబ్లీలో పెడతారా? ఆ డాటాకు సంబంధించి కానీ ఇప్పుడున్న దానికి సంబంధించి కానీ ఎలాంటి ఉన్నది సైంటిఫిక్ సంబంధించి కానీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి కూడా చాలా చోట్ల ఇంకా అంటే 96.9% అయిందని చెప్తున్నారు. కాబట్టి 3.1% మంది వాళ్ళ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఏ వర్గాల వారు ఎంత ఉన్నారు ఏంటి సంబంధించి దానికి సంబంధించి అయితే దీనికి సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా? క్లారిఫై సంబంధించి కానీ మరి మరోసారి దీనికి సంబంధించి సర్వేకి సంబంధించి కూడా ఏమన్నా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో దీనికి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.